Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. మహాగణాధిపతయే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని మనకి ఎక్కువగా మారుతుంటాయి. అంటే 27 రోజులకు మారేవి, 45 రోజులకి గ్రహ మార్పు, నెల గ్రహ మార్పు, 2.5 రోజులకి ఇలా మారేవి ఉంటే, కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ 4 మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది. మధ్యలో కాస్త వక్రీకరించడం, మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి. అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంలోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు 18 నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది. శని భగవానుడు 2.5 సంవత్సరాలు. కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు, అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశిలోకి మనకి రాశాధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు ఈ వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి ఈ యొక్క వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ వృషభ రాశిలో కానీ మనకి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయ వ్యయాలు కానీ చూసుకుంటే ఆదాయం 2, వ్యయం 8గాను కనబడుతోంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3. అంటే ఆదాయం కంటే కాస్త ఖర్చులు అధికంగా ఉండడం అనేది కనబడుతోంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3 అన్నప్పుడు వీళ్ళకి శత్రువుల కన్నా మిత్రులు అధికంగా ఉండడం అనేది జరుగుతోంది. అయితే ఈ రాశి వారికి మే 1 నుండి కూడా ఈ యొక్క సంవత్సరాంతం వరకు కూడా జన్మలో యొక్క గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది రజితమూర్తిగా. అలాగే శనేశ్వరుడు సంవత్సరం అంతా కూడా వీళ్ళకి దశమలు అంటే రాజ్యస్థానమందు ఈయన తామ్రమూర్తిగాను, అలాగే రాహుకేతులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా ఏకాదశ మనకి అలాగే పంచమ స్థానాల యందు వీళ్ళు సువర్ణమూర్తులుగాను సంచరించడం అనేది జరుగుతోంది. అయితే రాహువు లాభస్థానం ఉండడం వల్ల వీళ్ళకి కాస్త ఏవైతే వీళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళన్నింటిలో కూడా అన్ని రంగాల వారికి, అంటే రాజకీయం కానీ లేకపోతే సినీ కళా రంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త ఆర్థికంగాను ఆకస్మికంగాను ధనలాభాలు కలుగజేయడం, విజయాన్ని కలుగజేయడం అనేది జరుగుతుంది. అయితే దశమంలో శని ఉన్నాడు కాబట్టి కాస్త ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ దశమ స్థానం ఈయన ముఖ్యంగా చూసుకున్నప్పుడు కర్మకారకుడు కాబట్టి ఈ కర్మకారకుడైన శని భగవానుడు దశమంలో ఉన్నాడు కాబట్టి ప్రతి పనిని కూడా చాలా ధైర్యంతో కాస్త ఏ చిన్న చిన్న ఉడుకుదుడుకులు వచ్చినా కూడా
ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క గురువు ఎప్పుడైతే ఈ యొక్క సంచారం వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుందో, కాస్త ఏవైనా కొత్తగా పనులు మొదలు పెట్టాలి, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి పంటలు, వ్యవసాయం పండించే వాళ్ళకి మాత్రం కాస్త మంచి ధరలు రావడం, పంట ఎక్కువగా రావడం అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏదైతే ఈ యొక్క గురువు యొక్క మార్పు జన్మలోకి వస్తుందో, కాస్త వాళ్ళకంటూ వాళ్ళకి ఒక ఐడెంటిటీ, ఒక వ్యక్తిత్వ వికాసం పెరగడం, ఏదైనా ఒక సాధించాలనే తపన, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ వ్యక్తిగత ఎదుగుదల అనేది వీళ్ళు కోరుకోవడం అనేది కూడా జరుగుతుంది. అలాగే దీనితో పాటుగా ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల అంటే శుభకరమైన ధనము ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ జన్మరాశి యందు కానీ గురువు సంచారం చేస్తున్నప్పుడు మనం సహజంగా చెప్పుకునేవి ఏమిటంటే స్థానచలనాలు. అంటే ఏదైనా వృత్తి ఉద్యోగపరంగా కాస్త స్థానచలన మార్పులు అవ్వడం, అలాగే స్థానభ్రంశం అవ్వడం, అంటే ఇల్లు మారడాలు, లేకపోతే కొత్త ఇల్లు కట్టుకుని ఇల్లు మారచ్చు, అంటే పాజిటివ్గా కూడా ఆలోచించుకోవచ్చు. అలాగే ఇక్కడ కాస్త కొంచెం ప్రయాణాలు, లేదా ఒక కుటుంబం ఇక్కడ ఉండి కొద్దిగా దూరంగా వెళుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైనా ఇండైజేషన్, ఉదర సంబంధిత ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అలాగే నరాలకు సంబంధించిన ఇబ్బందులు, ఇలాంటి వాటిలో కండరాల నొప్పులు, ఇలాంటివన్నీ కూడా కాస్త వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనపడడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ వీటి నుండి బయటపడడానికి ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ఈ యొక్క శనగలు అలాంటివి, గురువారాల నియమాలు పాటించడం, ఇలాంటివి చేయడం ద్వారా ఇలాంటి ఇబ్బందుల నుండి కాస్త అధికంగా ఉంటుంది. అలాగే కాస్త కొంచెం ఏవైతే ఈ యొక్క చేనేత వస్త్రాలు ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాస్త కొంచెం అంతంత మాత్రంగా ఉంది. ముఖ్యంగా కళలకు సంబంధించి లలిత కళలు కానీ వీటికి సంబంధించి వాళ్ళు, అలాగే సినీ, అలాగే ఈ గాయకులు, అలాగే నాటక రంగంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మంత్రివర్గము ఇలాంటి వాటిల్లో ఉన్నవారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే దశమంలో శని సంచారం వల్ల కొంతమేర వరకు ఈ రాజ్యస్థానంలో ఉండడం వల్ల పూర్తి సంపూర్ణమైన శుభ ఫలితాలను పొందడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే దీనివల్ల ఏముంటుంది అంటే, ఎంత మంచిగా ధర్మబద్ధంగా వెళ్దామనుకున్నా కూడా అప్పుడప్పుడు కూడా కాస్త తెలిసి తెలియని తప్పులు చేయడం, అలాగే కాస్త ఇలాంటివన్నీ కూడా అంటే చెయ్యకూడని పాప కార్యాచరణ చేయడం, లేదా వృత్తిలో తెలిసి తెలియని పనుల వల్ల కాస్త నష్టపోవడం, అలాగే కాస్త కర్మ భ్రష్ట అవ్వడం, అలాగే ముఖ్యంగా పరితాపము, దుఃఖము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఉండడం. అలాగే ఎప్పుడూ ఏదో ఒక సమస్య మీద మనసుని కష్టపడుతూ ఆలోచిస్తూ ఉండడం, బాధలు నష్టాలని అనుభవించడం, అంటే ఉద్యోగాల్లో కాస్త ఇబ్బందులు పడుతూ ఉండడం, కాస్త ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ దశమంలో శని సంచారం చేయడం. ఎందుకంటే దశమంలో శని అనేటప్పుడు సహజంగా మనం వృత్తి స్థానంగా చెప్తాం. కాబట్టి ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉన్నాడో మనం బయట ఏదైతే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నారో వాటికి సమాజపరంగా కాస్త కీర్తి ఏదైతే ఉందో కీర్తి భంగం అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఏకాదశంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ రాహు వల్ల కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం, ఎందుకంటే పాపగ్రహాలు లాభస్థానంలో ఉండడం ఉత్తమం కాబట్టి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా కాస్త ఆ వ్యతిరేక ఫలితాలు కాస్త తగ్గడం, జీవితంలో ఈ సంవత్సరంలో కాస్త సంపద, శ్రేయస్సు అవన్నీ కూడా సంపాదించుకోవడానికి కష్టపడడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త కష్టపడుతూనే కాస్త ఆనందాన్ని పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కూడా కాస్త
ఇంట్లో వాళ్ళు అంటే ఈ సోదర వర్గాల యొక్క ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కాస్త చింతన అనేది కాస్త కలగడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏవైతే గృహ నిర్మాణాలు చేసే వాళ్ళకి, అలాగే రైస్ మిల్లులు, హోటళ్ళు ఇలాంటివి చేసే వాళ్ళందరికీ, భాగస్వామి వ్యాపారులకు కాస్త కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా శుభ కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. విద్యార్థులకి కాస్త శ్రద్ధ బట్టి వహించడం అనేది మంచిది. లేకపోతే కాస్త, ఎందుకంటే పశ్చిమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ కేతు వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గడం కానీ, లేకపోతే ఏదైనా ఇతర వ్యాపకాలకు ఉండడం కానీ ఇలాంటివి ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ప్రతి పనిని కూడా చాలా పట్టుదలతో అనుకున్న దాన్ని ప్రయత్నించడానికి చాలా కష్టపడతారు. ఆ కష్టపడిన దానికి తగ్గ ఫలితాలను కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి కాస్త ప్రతికూల అనుకూల పరిస్థితులు మిశ్రమంగా కనపడడం అనేది ఇక్కడ జరుగుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అయితే వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ రాశివారు ముఖ్యంగా చెప్పుకున్నప్పుడు ఎక్కువగా ఈ ఏవైతే మనకి వృషభ రాశి వాళ్ళు లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, అలాగే దత్త చరిత్ర పారాయణ చేస్తూ ఉండడం, లేదా దత్తుడికి సంబంధించిన ఏమైనా గుళ్ళుకి లేకపోతే ఏదైనా వాటికి వెళ్ళడము, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.